హాయ్ అండి. ఈరోజు పెరుగు తాలింపు వేసుకుందాం. నేను చేసే విధంగా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెరుగు తాలింపు నేను చూపిస్తాను ఏమేమి వేసుకోవాలో. దానిలో ఇవి 2 పెద్దవి ఉల్లిపాయలండి, పచ్చిమిరకాయ, ఎండుమిరకాయలు, చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇప్పుడు అవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందామండి. ఇది చక్కగా ఇదిగో తోడేసిన పెరుగన్ని మేగడ కట్టేసింది. ఇప్పుడు ఈ పెరుగుని నేను తాలింపు వేసుకోబోతున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం కళ్ళుప్పు వేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. దానిలో ఇప్పుడు స్పూన్ పసుపు వేసుకున్నామండి. వేసేసాను. దానిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇక దీనిలో ఓకే సరిపోతాయి. ఇప్పుడు కలుపుకుందాం. ఇక చూడండి, ఇప్పుడు అదంతా కలబెట్టుకుందాం అండి. అంతా చక్కగా కలుపుతుంటేనే అంతా కలిసిపోతుంది. అందుకని నేను మధ్య గుత్తితో తిప్పలేదండి. కలిసిపోయింది చూసారా మొత్తం. చక్కగా అలా అన్నీ వేసేసి ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు వేసేసాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దానిలోకి సజ్జమ చేస్తున్నాం. కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం. ఇంకా అదిగోండి 1 గ్లాసు వాటర్ పోసుకున్నాం. ఇంకా చిక్కగా ఉంది కదా పెరుగు బాగా. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలబెట్టుకున్నాం. ఇక దాన్ని చూసారా, ఇప్పుడు సరిపోయింది. ఆ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తా ఉన్నాండి. ఇంకా ఓకే అండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందామండి. పొయ్యి వెలిగించుకుని దాని మీద చిన్న కళాయి ఒకటి పెట్టేసేసాను. ఇప్పుడు కళాయి ఏడెక్కింది కదా, దీనిలో 1 అర స్పూన్ ఆవాలండి, 1 అర స్పూన్ మెంతులు. దాన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఇక ఫ్రై చేసుకుని దోరగా పొడి చేసుకోవాలండి. వీటిని అదిగండి ఆ విధంగా ఎర్రగా వచ్చిందాక ఏం చేసుకోవాలి వాటిని. ఇప్పుడు ఈ పొడి చేసుకుందాం. ఇంకా ఇవన్నీ దాంట్లో చిన్నగా వేసి పొడి చేసుకుందాం. వాటిని చక్కగా మెత్తగా పొడి చేసేసుకోవాలండి. ఇదిగండి ఇదిగో ఈ విధంగా పొడి అయిపోయింది చూసారు మెత్తగా. ఇప్పుడు ఇది దీనిలో పోసేసుకున్నాం. ఇంకా చక్కగా బాగుంటుందండి. అసలు ఈ పొడి వేసి ఇలా చేసి మీరు ఒక్కసారి తిని చూడండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే మీకే అర్థమైంది. కలపెట్టేసేసుకున్నాం చిన్న మొత్తం. ఇక ఇప్పుడు చక్కగా కలపెట్టేసి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నామండి. కలిసిపోయింది. ఓకే తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి వెలిగించానండి. పాన్ పెట్టుకున్నాం. దీనిపైన కొంచెం వేడెక్కనిద్దాం. అది వేడెక్కిందండి. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు దానిలో కొద్దిగా పట్టదండి దీనికి ఆయిల్, కొంచెం వేసుకున్నాం చాలు. 1 గంటన్నర వేసేసాను నేను. ఆయిల్ సరిపోద్దండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి. ఇప్పుడు వేగిపోయిన తాలింపు వేసేసుకున్నాం. దానిలో తాలింపు గింజలు వేసాము. కొంచెం కలపెడదామండి. వేగిపోయింది అది. ఇప్పుడు దానిలో పచ్చిమిర్చి కూడా వేస్తామండి. పచ్చిమిర్చి అలాగే వేస్తే దానిలో మంటగా ఉంటుంది కదా, కొద్దిగా ఫ్రై అయినంత తినడానికి బాగుంటుందండి. అందుకని నేను తాలింపులోనే వేసేస్తాను. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయినాక చాలా బాగుంటాయండి. ఇప్పుడు 4 చిన్న ఉల్లిపాయ రెబ్బలండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. పెరుగు చట్నీ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నామండి. దాంట్లో కొద్దిగా తీసుకున్నాం. కరివేపాకు వేగిచ్చాక అయిపోయిందండి. తాలింపు మంచిగా వేగిపోయింది. ఇక ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో పోసేసుకున్నాం. ఇక ఇప్పుడు దీంట్లో పోసుకున్నామండి కరివేపాకు. ఇవన్నీ వేగిపోయినాయండి చక్కగా. ఈ విధంగా చేసుకున్నారంటే అసలు సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకున్నాం దీంట్లో.
చాలా అద్భుతంగా ఉంటుందండి పెరుగు చట్నీ ఈ విధంగా చేసుకుంటే. చక్కగా ఈ విధంగా చేసుకోండి అండి. పెరుగు చట్నీ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఈ విధంగా చేసుకుని తిని చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి. అందరూ మంచిగా ఉంటుందండి పెరుగు చట్నీ, చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి. ఓకే అండి, పాపాయోళ్ళు ఇప్పుడు స్కూల్ నుంచి భోజనానికి వచ్చారు. వీళ్ళకి వడ్డిస్తున్నాను పెరుగు చట్నీ చేసి తింటున్నారండి ఇప్పుడు. ఓకే, తినండి ముగ్గురు. ఇంకేంటి, తినండి. ఎలా ఉందో చెప్పండి తిని. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.